గండిపేటలోని మహానాడులో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. ఏదేమైనా ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకని టెక్నాలజీ కూడా పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటాం. టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకొని ఏ విధంగా ఇది కంట్రోల్ చేయాలనో కంట్రోల్ చేయడం కోసం పూర్తిగా ముందుకు పోతాం. అదే మరిగా బడుగు బలహీన వర్గాల మీద కూడా దాడులు జరిగితే మంచిది కాదు. ఏదైతే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వమే ఆ రోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ వేశాం. జస్టిస్ పున్నయ్య గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేసి అంటరానితనం ఇలాంటి సమస్యలు నిర్మూలించడం కోసం మనం ముందుకు పోయాం. ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరికీ రక్షణ ఉండాలి. బడుగు బలహీన వర్గాలకు రక్షణ ఉండాలి. మత సామరస్యాన్ని కాపాడాలి. ఎవరైనా సరే ఏ మతాన్నైనా వాళ్ళ విశ్వాసం ప్రకారం ముందుకు పోవాలి తప్ప దాడులు చేయడానికి వీలు లేదు. అదే మరిగా అన్నింటికంటే ముఖ్యంగా ఆడబిడ్డల భద్రత ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఎవరైనా సరే ఆడబిడ్డల జోరుకు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మహిళలు ఉన్నారు. మహిళలకు అనేక విధాలుగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే పిల్లల్ని స్కూలుకు పంపించాలన్నా కాలేజీ పంపించాలన్నా సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆడబిడ్డలకు భద్రత కొరవడింది. అదే మరి ఢిల్లీలో మనం చూసాం నిర్భయ కేసు. ఆ నిర్భయ కేసు చూస్తే దేశం మొత్తం భయపడే పరిస్థితికి వచ్చారు. ఇంట్లో నుంచి మహిళలు బయట రావాలంటే చాలా ఆలోచించి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను నా పాదయాత్రలో చూశాను. ఇప్పటికి కూడా